హౌ కెన్ ఐ హెల్ప్ యు సార్? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రంగులు మారే చొక్కాలు ఉన్నాయి కదమ్మా, అవి తీసి చూపించు. సారీ సార్, అలాంటివి మా దగ్గర లేవే. లేకపోవడం ఏంటి? నిన్నే కదా నాకు అంట కట్టారు, అప్పుడే స్టాక్ అయిపోయిందా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ షర్ట్ కలర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. చూసించాలరా, ఆ కలర్ ఏంటో చెప్పు. బ్లూ. ట్రూ, నాకు కూడా ఇదే కలర్ లో కనబడింది, కానీ బయటికి వెళ్ళి చూసాకే దాని బండారం బయటపడింది. ఏమైంది సార్? ఏం అవడం ఏంట్రా, ఇక్కడ ఒక కలర్ లో కనిపిస్తుంది, బయటికి వెళ్ళి చూస్తే ఇంకో కలర్ కి మారిపోద్ది. ఇది కూడా ఒక రకంగా చీటింగ్ తెలుసా? తీరా నీ ఆధార్ కార్డు, ఐడి కార్డు, రేషన్ కార్డు అన్ని బయటికి. ఇవాళ నువ్వా నేనో తెలుసుకుందాం. తీ. క్రికెట్ స్టేడియంలో కూడా నైట్లో వేస్తారా లైట్స్, మీరు మాత్రం ఇలా 24 గంటలు లైటింగ్ వేసి జనాల్ని చీటింగ్ చేస్తారా? తీరా. ముందు నీ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్ని బయటికి. సార్ అన్ని బయటికి, అంతే. నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ సార్, మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. అంటే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాలా? ఓపెన్ చేయండి, మీ స్టాఫ్ అందరిని పిలిచి ఓ లైన్లో నిలబెట్టండి, ఒక్కొక్కడికి చెవులు చెప్పేస్తా. నువ్వేంట్రా ఎరిమోహం వేసుకొని చూస్తున్నావు? చెప్పాయనికి. హలో మాస్టరు, నన్నేం చూస్తారు కానీ మీ పని చూసుకోండి. అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో సగం మంది టైంపాస్కి ట్రయల్స్ చూసుకోవడానికే వస్తుంటారు, కరెక్టే కదా? సార్ సార్ ఇదిగోండి మీరు అడిగిన బ్లూ షర్ట్. ఇదేనా బ్లూ అని గ్యారంటీ ఏంటి? ఓపెన్ చేద్దాం. ఈ లైట్లన్నీ ఆపేసి ఓ సూప్లెట్ ఉంటే వేసుకో, కలర్ చూసి కరెక్ట్గా ఉందో లేదో చెప్తాను. యా, ఓకే. లైట్స్ ఆన్. సీ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి రోజుకి ఒకటి వస్తే చాలు, మన షోరూమ్ స్టోర్ రూమ్ అయిపోద్ది. ఏముందిరా అమ్మాయి, ఆ లవ్లీ స్మైల్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మాట్లాడేది నా లవర్ గురించి మర్చిపోకు. తెలుసురా, అందుకే ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నా. ఇఫ్ సపోజ్ నా ఫీలింగ్స్ అన్ని బయట పెట్టాననుకో. బయట పెట్టక బాబు, నీ దండం పెట్ట ప్లీజ్. ఆ సీన్ చూడాల్సిందే నువ్వు. షర్ట్ కలర్ కొంచెం మారిందని లైఫ్ స్టైల్ పీకి పిక్ సెట్ చేసేసాడు. తో క్యా హై, మన సంగతి చెప్పనంటావా? ఎలా చెప్పాలో తెలియట్లేదే. అసలు చీటింగ్ అనే మాట వస్తే చాలే చీల్చి చెండాడేస్తున్నాడు వాడు. ఇంక మన విషయం తెలిసిందంటే కొంప కొలాప్స్ అయిపోవడం ఖాయం. నిజంగా కొలాప్స్ అయిపోయా. అమ్మాయిలంటే చాలు 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే నేను లవ్లీకి మాత్రం జస్ట్ 100 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా తట్టుకోలేకపోతా. కంట్రోల్ కంట్రోల్. లవ్లీ అంటున్నావు, డిస్టెన్స్ అంటున్నావు. డోంట్ బి సిల్లీ. షీజ్ మై లల్లీ. సర్లే పోయి. అయినా అలాంటి అమ్మాయి ఫేస్బుక్ లో లవర్ను వెతకడం ఏంటి అసలు? అంటే ఫేస్ వాల్యూ లేని వాళ్ళకి ఫేస్బుక్ గానీ తనకెందుకు చెప్పు? పోనీ అదేదో నాలాంటి హ్యాండ్సమ్ డాషింగ్ డైనమిక్ కుర్రాడికి కాకుండా నీలాంటి నీచ్ కమీనే కింకాంగ్ గాడికి పడ్డం ఏంట్రా అసలు? నాకు కూడా షాకింగ్ గా ఉంది. అసలు వాడు నీకెలా పడ్డాడే? ఆఫ్టర్ ఆల్ షర్ట్ కలర్ కోసమే అంత గొడవ చేసినాడు. నీ కలర్ ఏంటో తెలుసుకోకుండా ఇన్ని రోజులున్నాడా? దట్స్ సంథింగ్ రే. అయినా నన్ను చూసి జెలస్ ఎందుకు ఫీల్ అవుతావు? నీకు బియర్డ్ ఒకటి దొరుకుతాడులే. నా సంగతి వదిలే. నీ చీటింగ్ మ్యాటర్ తెలిస్తే నీకు ఇంకా డే అండ్ నైట్ ఏడిపే. దట్స్ వై నువ్వు ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా కానీ కన్విన్స్ చేసే పనిలో ఉండవే ప్లీజ్. నేను లేట్ చేసినంటే వీడు లేపుకుపోయేలా ఉన్నాడు. ఏం చేస్తున్నావురా? మెసేజ్ లో కూడా లవ్లీ అనే పిలిచాండ్రా. హింట్ ఇస్తే చాలు రే, హంటింగ్కి వెళ్ళిపోతా. హే, రేపు కలుద్దామా అని అడుగుతుండే. ఏ లవ్లీ ఏంటి లవ్లీ? లల్లీ అని పిలవమని చెప్పాడికి. ఓకే. ఓ కాల్ మీ లల్లీ. ఓహో, కాల్ చేయమంటుందా? ఐ కాల్ యూ, యూ గివ్ నంబర్. వీడేంటే పిలుపు మార్చమంటే ఫోన్ నెంబర్లు మార్చుకునే ప్రోగ్రామ్ పెట్టాడు. లైట్లే. ఇప్పుడు నా నెంబర్ ఇచ్చానంటే వాయిస్ డిఫరెన్స్ తెలిసిపోతుంది దానికి. అందుకే నీ నెంబర్ కొడుతున్నా. లైట్లే ప్లీజ్ డోంట్. చూడదు యార్. వద్దే. మొత్తానికి నంబర్ ఇచ్చిందిరా. ఎక్కడ కలుద్దాం? వేర్ మీటింగ్? సండే. మన ఫేవరెట్ స్పాట్. వెయిట్ మన ఫేవరెట్ స్పాట్. అయితే నువ్వు నా ఫేవరెట్ కలర్ డ్రెస్ లో రావాలి. ఓకే. అవునరా, ఏదో నీ ఫేవరెట్ స్పాట్ అంటుంది. ఏంట్రా అది? స్విట్జర్లాండ్. నీ మొహానికి పాస్పోర్టే లేదు, స్విట్జర్లాండ్ నీ ఫేవరెట్ స్పాటరా? లోకల్ గా ఏంటనా? లెట్ మీ థింక్. యాదవా, గుర్తు చేసుకొని చెప్పేదాన్ని ఫేవరెట్ స్పాట్ అనర్రా. నాకు తెలుసు బాబు, బట్ చాటింగ్ లో ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కలా మాట్లాడుద్ది.
బట్ నాలాంటి బ్రిలియన్ గైస్ అయితే అవతల మీ ఏం చెప్పినా సరే వావ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్ యార్ నాది సేమ్ టేస్ట్ అని కమిట్ అయిపోతుంటాం. ఆ టైంలో అక్కడ ఏం వాగామో మనకి ఇప్పుడు ఏం తెలుసు. వాడి ఫేవరెట్ కలర్ ఏందో ఏమో ఫిట్టింగ్ పెట్టేసిండు కొడుకు. ఇది తీసుకెళ్తావా? ఇది వేసుకెళ్ళు, కలర్ని పట్టించుకోడు. యు వేర్ ఇట్. Idiot. లలి ఐడియా. क्या रे? హౌస్ దిస్? కేకా. యాండి ఆ అమ్మాయి డ్రెస్ చూసారా? అయ్యో మొన్న అనవసరంగా నా పాత చీరలన్నీ పని మనిషికి ఇచ్చేసాను. అవన్నీ చింపి ఇలాంటి డ్రెస్ కుట్టిస్తే మన అమ్మాయికి చాలా బాగుంటుంది కదండి. త్వరగా రారా బాబు, ఈ డ్రెస్ లో ఇలా నిలబడటం చాలా ఇబ్బందిగా ఉంది. హల్లో రేయ్ నెక్లెస్ రోడ్లో లేదురా. అవునా కేక ఏంట్రా కేక? 3 ప్లేసులో ఒక చోట లేనప్పుడు మిగిలిన 2 కదరా. బాబు ఐన్స్టైన్, సంగీ టెంపుల్, గండిపేట, ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఉన్నాయిరా. నా క్యాల్కులేటివ్ కిడ్నీ ప్రకారం నువ్వు ఖచ్చితంగా సౌత్ లో ఉండుంటావు కదా. నేను వచ్చేసరికి నువ్వు నార్త్ లో వెయిట్ చెయ్యి. వాయ్ ఎందుకలా? అక్కడే శ్మశానంలో నిన్ను పాతి పట్టడానికి. ఏమ్మా ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు? అమ్మయ్యా, ఒక్కరికైనా ఈ డ్రెస్ నచ్చిందన్నమాట. ఏం లేదమ్మా, మా చెల్లెలు కూడా కాలేజ్కి వెళ్తుంది. ఇలాంటి డ్రెస్సెస్ పంపిస్తే దాని జోలికి ఎవరు రాకుండా ఉంటారని అడిగానంతే. రే ఇడియట్, ఎక్కడున్నావురా? డే బై డే మరీ బిజీ అయిపోతున్నారా కిట్టుగా. హలో రేయ్ సంగీ టెంపుల్కి వచ్చానురా, ఇక్కడ కూడా లేదు. ఇజ్ ఇట్? అయితే సాంగి టెంపుల్ కూడా కాదనమాట. అసలు పుట్టి బుద్ధి ఎరిగాక ఏ రోజైనా గుడికి వెళ్ళిన మొహరానిది? ఏదో మామ నీ అభిమానం. రేయ్ ఇప్పుడు నేను గండిపేటకి వెళ్తున్నాను, అక్కడ కూడా లేకపోవాలి. నీకు ఇవ్వాలే లాస్ట్ డే. ఇంకా రాలేదేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా అమ్మాయిని మీరు వైట్ డ్రెస్ లో చూసారా? అయితే వీడి ఫేవరెట్ కలర్ వైట్ అన్నమాట. అంటే నా వైట్ డ్రెస్ లని వాషింగ్ కేసింది మమ్మీ, అందుకని ఈ డ్రెస్ లో కూడా వైటే ఉంది కదా అని ఇది వేసుకొచ్చాను. అవునా? ఇప్పుడేంటి ప్రోగ్రామ్? ఎటు వెళ్దాం? అర్జెంట్ గా బట్టల షాప్ కదా. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఏంటి ఫైను? మనుషుల్ని చంపేసే మారనాయుధల్లా ఉన్నావు తెలుసా? పద పద, నిన్ను ఇలా చూస్తుంటే కళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చేసేలా ఉంది. బాగున్నానా? ఇందాక డ్రెస్ లో ఇంకా బాగున్నావు తెలుసా? ఇంకా ఆపుతావా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఫోన్ చేద్దాం. ఆర్డర్ సార్. యా, ఇక్కడ ఏం బాగుంటున్నాయా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. యాదవ వెటకారాలు వద్దు, వెళ్ళి మెనగోడ పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నే ఖాతా, పక్కా వెజ్. మేడం 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకునిరా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరియప్రా. అలాగే Sir. ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, Okay, sir. ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ Okay. పట్టుకొచ్చి. ఓకే సార్. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ గిట్టుగా నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నా కోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీ కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా కోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తింటున్నావే నువ్వు? కాకరకాయ వేపు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా? నువ్వు తిను చికెన్. ఏమైంది రో? ఆఫ్రికన్ ఫారెస్ట్ లో వింత జంతువు తిన్నట్టు ఇంత ఇబ్బంది పడుతున్నావు ఏంట్రా? తిన్నది ఆకులు వలంలే కదా. ఆకులు నవలడానికి నేను ఏమైనా మేకనేంట్రా? ఛ, మేకను తినేవాడి చేత మేకలు తినేవి తినిపించావు. అక్కడ తినుడెందుకు, ఇక్కడ తోముడెందుకు? నచ్చకుంటే ఎట్లనో అట్లా మేనేజ్ చేయాలి, కానీ ఇట్లా నోరంతా గబ్బు చేసుకుని అవసరమా? నేను ఆర్డర్ చేసింది నాకు నచ్చదని చెప్తే ఫీల్ అవుతుంది కదరా. ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. ఇలాంటివన్నీ ఇంక రిపీట్ కాకుండా ఉండాలంటే ముందు నీకు అసలు అతని గురించి ఏం తెలుసో అవన్నీ చెప్పు ఒకసారి. చెప్తా.
చూడ్డానికి అంత బాగుంది, టేస్ట్ ఏంట్రా ఎంత బ్యాడ్గా ఉంది? అన్నిట్లోనూ పర్ఫెక్ట్ గా ఉన్నాడు కదే, టేస్ట్ ఏంటి ఇంత వర్స్ట్ గా ఉంది? ఇలా నడుస్తూ మాట్లాడుకోవడం బాగుంది కదా? అవునవును బాగుంటది, మాట్లాడుకోవడానికి కాస్త క్లారిటీ వచ్చింది కదా. వాట్? నథింగ్. అవును, నీ కొత్త వెబ్సైట్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నావు? కొత్త వెబ్సైట్ ఏంటి? నువ్వే చెప్పావు కదా ఫేస్బుక్ ని బీట్ చేసే రేంజ్ లో నోట్బుక్ అనే వెబ్సైట్ ని స్టార్ట్ చేస్తారని. అమ్మని అరే కిట్టిగా, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూకి డబ్ల్యూడబ్ల్యూఎఫ్కి తేడా తెలీదు, నీ ఫేస్కి ఒక వెబ్సైటా? హలో, ఏంటి సైలెంట్ అయిపోయావు? అంటే మనకి చాలా ఐడియాస్ ఉన్నాయి కదా, సడన్ గా కనెక్ట్ కాలేదంతే. అవును, నీ సంగతి ఏంటి? ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ కి పోటీగా జాలిమ్ క్రీమ్ లాంచ్ చేస్తానన్నావు. జాలిం క్రీమా? థింగర్ మామా, ఫేర్నెస్ క్రీమ్ కి గచ్చి మందికి తేడా తెలియదే. ఏయ్, అడుగుతుంది నిన్నే. యా జాలిం క్రీమా ప్లానింగ్ లో ఉంది. ఆకాష్, ఏంటి? అదే నీ ఫ్రెండ్ ఆకాష్ గురించి చాలా సార్లు చెప్పావు కదా, ఎలా ఉన్నాడు తను? ఓ వాడా, వాడెప్పుడు బిజీ కదా. అదేంటి వాడెప్పుడు నీ వెనకాల తోకలా తిరుగుతాడని చెప్పావు? అంటే ఇంతకు ముందు తిరిగేవాడు, ఇప్పుడు నేనే వదిలించుకొని వచ్చేస్తున్నాను. నిన్ను కలవాలి కదా. ఎనీవేస్, వాడి కామెడీలు మాత్రం సూపర్ కదా. కామెడీలా? అది నీ సెల్ నంబర్ చెప్పరా అంటే నోకియా 6300 అన్నాడని. కంప్యూటర్ కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ఉంది తప్ప ఎగ్జిట్ బటన్ లేనందుకు కంగారు పడ్డాడని చెప్పావుగా. అలాంటివైతే చాలా ఉన్నాయిలే. అవును, నువ్వు కూడా నీ ఫ్రెండ్ గురించి భలే ఫనీగా చెప్పేదానివే, దాని పేరేంటో గుర్తుకు రావట్లా. లావణ్య? ఎస్, లావణ్య. అది మేకప్ వేసుకోవడానికే 4 గంటలు టైం తీసుకుంటుందని చెప్పావు. థియేటర్కి వెళ్ళి హారర్ మూవీ చూడడం కంటే దాన్ని ఒకసారి వితౌట్ మేకప్ చూస్తే చాలన్నావు. నీతో ఒకసారి తీసుకురావచ్చుగా. నాకు ఆ డెవిలిష్ ఫేస్ ని ఓసారి చూడాలనుంది. ఓకే షూర్. ఏరా, నేను ఎప్పుడు నీ తోకలా తిరుగుతానా? కంప్యూటర్ కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ఉంది తప్ప ఎగ్జిట్ బటన్ లేదని కంగారు పడ్డానా? ఏంటి, నేను 4 hours మేకప్ చేసుకుంటానా? నన్ను మేకప్ లేకుండా చూస్తే హారర్ మూవీ చూసినట్టేనా? ఇది కూడా చెప్పేశాడా? చూడదే యార్. సారీ. ఆగరా. ఏమయ్యా ఏట్రు సార్, పాత పేపర్లు కొనుక్కునే మీ పబ్లిషరు ఈ మధ్య కొత్త పేపర్లు బాగానే అమ్ముకుంటా అంటగా. అంటే ఈ మధ్య కొంచెం సేల్స్ పెరిగినాయి సార్. అయ్యి ఎందుకు పెరగదులే, మా రాజకీయ నాయకులేమో రోజుకో రకంగా మురుగుతున్నారు. మరి అది న్యూస్ అయినా న్యూస్ సెన్స్ అయినా మీ మీడియా వాళ్ళకి పండగే కదా. సార్, ఇంతకీ మీరు ఎందుకు పిలిపించారో చెప్తే. రాతలు రాస్తే పర్వాలేదయ్యా, రోతలు రాయకూడదుగా. అంటే అపోజిషన్ లీడర్ మా పబ్లిషర్ కి బంధువు సార్, అందుకని. ఎందుకు రాశారని మిమ్మల్ని అడగట్లేదయ్యా, ఎప్పుడు ఆపేస్తారో తేల్చమంటున్నా. ఆపేస్తాం సార్, వెంటనే ఆపేస్తాం. నా పేరు తెలుసుగా, జీజేపీ. నా జోలికొస్తే పీకేపీ. అంటే పిచ్చ కొట్టుడు కొట్టి పాతి పెట్టేస్తారన్నమాట. అర్థమైంది సార్. అర్థమైందిగా, ఇక లాగెత్తు. థ్యాంక్ యూ సార్. బాగా. థ్యాంక్ యూ సార్. నాన్న, ఏమ్మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతానని అడిగినా కదా నాన్న. అడిగావమ్మా, నేను ఆలోచించుకోవాలిగా. నాన్న ప్లీజ్, ఐమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఏమండి, దానికి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వెళ్ళనివ్వచ్చు కదండి. అంత ఇంట్రెస్ట్ గా ఉంది కాబట్టి ఆలోచిస్తున్నా. నాన్న ప్లీజ్ ఒప్పుకో నాన్న, ప్లీజ్. ఓకే అమ్మా. రేయ్, ఆ ఇన్స్టిట్యూట్ సంగతి ఏంటో చూడు. ఆల్రెడీ అమ్మాయి గారు చెప్పారండి. సికింద్రాబాద్ బ్రాంచ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, మాట్లాడతారా? ఏ బ్రాంచి? సికింద్రాబాద్ బ్రాంచ్. అమీర్పేట బ్రాంచ్కి ఫోన్ చేయి. అదేంటి సార్? రే, అమ్మాయి ఇష్టపడి వెళ్ళే చోటకి మనం పంపకూడదు, మనం పంపే చోటికే అమ్మాయి వెళ్ళాలి. ఇంకా సైలెంట్ ఉండటం నా వల్ల కాదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు కిట్టు. నీకు చాలా చెప్పాలి లల్లి, జస్ట్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయి. అదేదో రేపు మార్నింగ్ కలిసినప్పుడు చెప్పొచ్చుగా, ఇంత లేట్ నైట్ అవసరమా? ఇప్పటికే చాలా లేట్ చేశానని నా ఫీలింగ్. కొంపదీసి వీడికి నేను లల్లీని కాదని తెలిసిపోయిందా? ఏంటి ఇక్కడ ఆపావు? మనం రావాల్సింది ఇక్కడికే, పద. వీడేం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. ఏంటిది, ఓపెన్ ఎయిర్ థియేటరా? ఓ రకంగా అలాంటిదే. ఇప్పుడు మనం సినిమా చూస్తావా? కొన్ని సింపథెటిక్ సీన్స్ చూద్దాం. 1932 డిసెంబర్ 26 చైనాలో పెద్ద భూకంపం, భారీగా ప్రాణ నష్టం, అంతులేని ఆస్తి నష్టం. అగైన్ డిసెంబర్ 26 టర్కీలో భూకంపం, సేమ్ ఎఫెక్ట్ సేమ్ రిజల్ట్. 2003 ఇప్పుడు డిసెంబర్ 26 ఈసారి ఇరాన్ లో వచ్చింది ఎర్త్ క్వేక్. పాపం వాళ్ళకది మర్చిపోలేని పెద్ద షాక్. 2004 మళ్ళీ అదే డిసెంబర్ 26 ఏకంగా సునామీయే అటాక్ చేసి వెళ్ళింది.
ఎన్ని కోట్లు లాసో ఎంతమంది అవుటో మనల్నే లెక్కలేసుకోమంది. ఇంతకీ ఇవన్నీ ఇప్పుడెందుకంటారా? ఇన్ని ఉపద్రవాలు, ఇన్ని విపరీతాలు జరిగిన ఈ డేంజరస్ డేనే మా లల్లి బర్త్డే కనుక ఏంటి నీ వాయిస్? తన పుట్టినరోజు ప్రత్యేకతను ప్రపంచ ప్రజానికానంతటికి తెలియజేస్తూ తన ప్రతి బర్త్డేకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉపద్రవాన్ని రప్పించి ఎంతో కొంత జనాభాని తగ్గిస్తూ వస్తున్న మా లల్లికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కిట్టు. హ్యాపీ బర్త్డే లవ్లీ. నెక్స్ట్ టైం ఇదే డేట్ కి ఎంతమంది మింగేస్తాం? కిట్టు. స్టార్ హోటల్లో ట్రీట్ ఇస్తాం అనుకుంటే సింగిల్ టీతో సరిపెట్టేసుకున్నాం. నువ్వు గ్రీట్ చేసిన స్టైల్ కి ఈ ట్రీట్ చాలా ఎక్కువలే. అబ్బో, 1 సెకండ్. ఇట్స్ ఓకే. హలో, ఎక్కడికి వెళ్ళిపోయినవరా? లల్లీకి బర్త్డే విషెస్ చెప్పాలని ఓ లాంగ్ డ్రైవ్, ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశా. అరే ఇవన్నీ అవసరమా నీకు? డీల్ చేయడానికి పంపిస్తే డీప్కి వెళ్ళిపోతావు ఏంటి? హ్యాపీ బర్త్డే లలి. నా బర్త్డే గుర్తుందా నీకు? గుర్తు చేయడానికి కిట్టు ఉన్నాడుగా. అసలు ఇప్పుడు వాడు సర్ప్రైజ్ ఇచ్చాడే. నువ్వైతే చచ్చిపోయేదానివి. వాట్? సర్ప్రైజ్ కి చచ్చిపోవడా? మరి మామూలు రోజున పుట్టావా? నీ బర్త్డే అంత బ్యాడ్ డేనో నాకు ఇప్పుడే తెలిసింది. లైట్లే. ఫస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఓకే? గాడు నా బిఎఫ్. థోడా డిస్టెన్స్ మెయింటైన్ చేయి. తెలుసులేవే. బర్త్డే నాది, సెలబ్రేషన్ దాంది. నా బిఎఫ్ ని నేను ఎప్పుడు కలుస్తానో ఏంటో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.